ఫ్రెండ్స్, వెల్కమ్ సో ఇవాళ మన ఛానల్లో మేము ఫైనలీ లాస్ట్ చెక్కింగ్ రిసార్ట్ టూర్ అనమాట. సో మేము చెక్కింగ్ అనేది సీరియస్ మాకు అయితే లైక్ స్టేజెస్లో 4 ప్లేసెస్లోనూ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఒకటి క్లీన్గా ఉంది, కొంచెం మంచి రేటింగ్ ఇవ్వచ్చు అన్నట్టు. క్లీన్గా హైజీన్గా ఉంది. అండ్ వ్యూ అంటే లైక్ బీచ్ డైరెక్ట్ వ్యూ లేదు, లైక్ లాస్ట్ వన్ లాగా డైరెక్ట్ బీచ్ వ్యూ లేదు, కొంచెం ముందరికి వెళ్ళాలి. కానీ లైక్ దిస్ ఇస్ అ ప్రైవేట్ బీచ్. సో ఎక్కువ రష్ ఉన్నా కూడా ఆ టైంలో కూడా ఉంటుంది. సో ఆ టైంకి ఇక్కడికి వచ్చినా కూడా లైక్ ఖాళీగా ఉన్న బీచ్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ రెసార్ట్కి రావాలి. సో ఫుల్ ఆఫ్ లైక్ ప్రైవేట్ బీచ్, ఫుడ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ లైక్ రూమ్స్ కూడా లైక్ ఫుల్ అపార్ట్మెంట్ హై రైజ్ బిల్డింగ్ గా కాకుండా లైక్ కాటేజెస్ లాగా ఉంది. సో లైక్ వెరైటీస్ ఆఫ్ కాటేజెస్ ఉన్నాయి. సింగిల్ రూమ్, విలా, అలాగే లైక్ ప్రైవేట్ గార్డెన్ ఉన్నట్టు లైక్ వెరైటీస్ ఉన్నాయి. నేను అవన్నీ నాకు టూర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెసార్ట్కి వెళ్ళే ముందర లైక్ రెసార్ట్కి డైరెక్ట్గా వెళ్ళలేమన్నమాట. సో కోలా బీచ్ దగ్గర పార్కింగ్ స్లాట్ ఉంటుంది. సో ఆ పార్కింగ్ ఏరియాలో మన వెహికల్ ఏదైతే ఇన్ కేస్ ఉంటే పార్క్ చేసేసుకోవాలి. అండ్ అక్కడి నుంచి మనల్ని జీప్ లో పికప్ చేసుకుంటారనమాట. సో ఇది లైక్ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఉంటుంది. ఆ పార్కింగ్ స్లాట్ నుంచి మాక్సిమం 2 minutes ఉంటుంది అనమాట డిస్టెన్స్. కానీ వెళ్తున్న దారి మొత్తం మంచిగా కొబ్బరి చెట్లు అండ్ అటుపక్క చూస్తే మొత్తం బీచ్ ఉంటుంది. సో కోలా బీచ్ మొత్తం ఒడ్డుకే అనమాట ఈ రెసార్ట్. సో అలా ఈ జీప్ డ్రైవ్ లో మనం వెళ్ళగలము. ఇదే మేము వచ్చిన జీప్. సో ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో రూమ్ ఎలా ఉంది చూద్దాం పదండి. సో ముందుగా చెప్పినట్టు లైక్ కాటేజెస్ ఉంటాయి అనమాట. సో మేము తీసుకున్న కాటేజెస్ ఏమో ఇలా కామన్ గా గార్డెన్ ఏరియా వస్తుంది. ఈచ్ కాటేజ్ కి సెపరేట్ గా ఉండదు, కానీ ఇలాగా సెపరేట్ గా పార్టికో లాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ కూర్చుని గార్డెన్ వ్యూ ఎంజాయ్ చేసేటట్టు పార్టికో వస్తుంది. సో ఇప్పుడైతే మనం రూమ్ కి ఎంటర్ అయిపోదాము. Happy birthday! It's your birthday. Wow, first birthday. చాలా క్లీన్, నీట్ గా, ఆర్గనైజ్డ్ గా అనిపించింది. స్పేషియస్ గా కూడా అనిపించింది. అండ్ మిగతా ఇచ్చే మామూలువన్నీ లైక్ ఫెసిలిటీస్ అన్ని వీళ్ళు కూడా ఇచ్చారు. చాలా హైజీన్ అనిపించింది. అండ్ లైక్ ఇవాళ మా బాబు ఫస్ట్ బర్త్డే అనమాట. సో అప్పుడు కరెక్ట్ గా వెళ్ళినప్పుడు లైక్ మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం లైక్ కేక్ ఏమైనా ఆర్డర్ చేయగలమా, లేకపోతే ఏమైనా బీచ్ వుడ్ ఏమైనా డెకరేషన్ ఏమైనా చేయగలమా అని. సో వాళ్ళు అన్నిటికీ లైక్ లేదు చేయలేమన్నారు. కానీ సడన్ గా ఇక్కడ చూస్తే రూమ్ కొంచెం సింపుల్ గా డెకరేట్ చేసారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ లైక్ ఇక్కడ మన బాత్రూమ్ కూడా సూపర్ క్లీన్, సూపర్ అసలు న్యూ బాత్రూమ్ లాగా అనిపించింది. చాలా ఫ్రెష్ గా కూడా ఉండింది. సో రూమ్ అయితే మాకు బాగా నచ్చింది. ఇప్పుడు రెసార్ట్ కి వెళ్ళిపోదాము. సో రెసార్ట్ లో 3 divisions ఉన్నాయన్నమాట. సో మాది నార్మల్ స్టాండర్డ్ కదా. సో ఇంకోటేమో డీలక్స్ రూమ్. డీలక్స్ స్టాండర్డ్ సిమిలర్ గానే ఉన్నాయి. జస్ట్ కొంచెం రూమ్ స్పేషియస్ గా ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా. అంటే లైక్ ఇన్ కేస్ కొంచెం పెద్ద పిల్లలతో ఫ్యామిలీ ఉంటాం కదా, సో అలాంటి వాళ్ళకి బుక్ చేసుకోవడానికి ఇది బుక్ చేసుకోవచ్చు. లైక్ మిగతా అంతా సేమ్ పార్టికో, ఆ ప్లేస్ అదంతా సేమ్ ఉంది. అండ్ నాకు బెస్ట్ పార్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయా, లైక్ ఇక్కడ మనం బీచ్ లో ఎంజాయ్ చేసేది అవన్నీ లైక్ మట్టి తడిచిపోయి ఉంటాయి కదా. సో అవన్నిటి కూడా మంచిగా ఇక్కడ వాళ్ళు ఇలా హ్యాంగర్ లాగా పెట్టి పార్టికోలో పెట్టారు. సో మంచిగా మట్టికి లేకపోతే తడికి అంతా అక్కడ ఆరేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి విలాస్ అన్నమాట. సో ఈ విలాస్ లైక్ పర్ డే 15 to 20K ఇప్పుడు ఉంది. లైక్ పీక్ సీజన్ లో 25 to 30K ఉంటుంది అనమాట. సో లైక్ వీళ్ళకి లైక్ సెపరేట్ పార్క్, సెపరేట్ ప్లే ఏరియా అంతా సెపరేట్ ఇచ్చారు. సో టెర్రస్ అంతా లైక్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఇచ్చి అలా మంచిగా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెసార్ట్ బయట బీచ్ ఫేసింగ్ గానే వీళ్ళ రెస్టారెంట్ పెట్టారనమాట. సో రెస్టారెంట్ కూడా లైక్ కైండ్ ఆఫ్ సీ షెల్స్, ఆ థీమ్ లోనే మొత్తం షెల్స్ తో అలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. అండ్ అవి కాకుండా లైక్ బయట కూడా సీటింగ్ పెట్టారు. సో ఇప్పుడైతే మనం లైక్ రెస్టారెంట్ కి వెళ్ళి లైక్ లోపల ఎలా ఉందో చూద్దాము. రెస్టారెంట్ బాగుంది, కానీ లైక్ కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువ హై ప్రైస్డ్ అనిపించింది. ఎందుకంటే చుట్టుపక్కల ఏమీ లేదు కాబట్టి వీళ్ళు చాలా హై రేట్స్ కి అమ్ముతున్నారు. కానీ రెస్టారెంట్ చూడడానికి అయితే బాగుండింది.
ఈ ప్లేస్ వచ్చేసి బార్ కౌంటర్ అన్నమాట. సో బార్ స్మోకింగ్ ఏరియా ఇక్కడ లోపలికి పెట్టారు. అండ్ నెక్స్ట్ లైక్ మోస్ట్లీ రెస్టారెంట్స్ లైక్ ఈవెంట్స్ కి బుక్ చేసుకుంటున్నారు. లైక్ మ్యారేజ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కదా, సో అలాగా మ్యారేజ్ ఈవెంట్స్ కానీ బుకింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూపించే ఆ లాన్ కూడా లైక్ సంగీత్ మెహందీ అలాగా పెట్టడానికి కూడా లైక్ సెపరేట్ ఒక లాన్, ఆ స్టేజ్ సెటప్ అంతా పెట్టారనమాట. సో ఇలాగ మంచిగా కొబ్బరి చెట్ల మధ్యలో మంచిగా ఈవెంట్ చేసుకునేటట్టు. ఇది వచ్చి వ్యూ అండ్ బీచ్ నుంచి వ్యూ అన్నమాట. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద రిసార్ట్. అండ్ లైక్ బీచ్ ఆల్రెడీ చెప్పినట్టు ప్రైవేట్ బీచ్ కదా, సో ఎవ్వరూ లేరు. చాలా క్లీన్, చాలా నీట్ గా ఉంది. సేమ్ అగోండా బీచ్ లో ఉన్న ఫీలింగే వచ్చింది అనమాట ఇక్కడ కూడా. కానీ లైక్ అగోండా బీచ్ కొంచెం సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇక్కడ లైక్ కొంచెం ముందరే కోలా ఎగ్జాక్ట్ బీచ్ ఉంది. సో అక్కడ చాలా మంది ఉన్నారు అండ్ కొంచెం సేఫ్ అనిపించింది సేఫ్టీ పరంగా. సో మేము కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అప్పుడే బ్రేక్ఫాస్ట్ కి ఏమేమి పెట్టారో చూపిస్తున్నాను. సో బేసిక్ లైక్ చాయ్ కాఫీ పెట్టి ఆలు పరోటా బ్రెడ్, సో కొంచెం కాంటినెంటల్ కి లైక్ బ్రెడ్ రిలేటెడ్ అవన్నీ పెట్టారు అనమాట. మార్నింగ్ 8 గా బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ తింటుంటే భలే అనిపించింది ఆ ఫీల్. ఇదన్నమాట సీ రాక్ రెసార్ట్ టూర్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అండ్ హెల్ప్ఫుల్ అయి ఉంటుంది. సో ఈ రెసార్ట్ చూసే వాళ్ళకి లైక్ ముందరే ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇది ఎలా బుక్ చేసాం అండ్ మేము బుక్ చేసుకున్న రూమ్ ప్రైస్ డీటెయిల్, రూమ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో తప్పకుండా అది కూడా చెక్అవుట్ చేయండి. అండ్ అదర్ గోవా వీడియోస్ కూడా నేను ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అండ్ కంటెంట్ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.